ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల కారణంగా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ పంటలకు సంబంధించి ఏ ఏ పంటలకి ఎంత నష్టపరిహారం అందిస్తారన్న వివరాలను అయితే ప్రకటించినట్లుగా ఈరోజు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. పత్తి, వేరుశెనగ, వరి, చెరకు పంటలకు హెక్టారుకు 25,000 రూపాయలు అయితే అందివ్వనున్నారు. అంటే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం అమౌంట్ అయితే అందుతుంది. అలాగే సజ్జలు, మినుములు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, జనపనార, కొర్రలు, సామలు ఈ పంటలకు హెక్టారుకు 15,000 రూపాయలు అయితే అందివ్వనున్నారు. అంటే ఎకరాకు 6,000 రూపాయల పంట నష్టపరిహారం అమౌంట్ అయితే రైతులకు అందుతుంది. ఇక అత్యధికంగా తమలపాకు పంటకి హెక్టారుకు 75,000 రూపాయలను అయితే అందివ్వనున్నారు. అంటే ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం అమౌంట్ అయితే అందుతుంది. అలాగే అరటి, పసుపు, కంద, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ, యాపిల్ బేర్ అంటే రేగు, సపోటా, జీడి మామిడి, డ్రాగన్ ఫ్రూట్ ఈ పంటలకు హెక్టారుకు 35,000 రూపాయల నష్టపరిహారం అమౌంట్ అయితే అందుతుంది. అంటే ఎకరాకు 14,000 రూపాయల నష్టపరిహారం అమౌంట్ అయితే రైతులకి అందడం జరుగుతుంది. అలాగే కూరగాయలు, బొప్పాయి, టమాటా, పువ్వులు, ఉల్లిపాయలు, పుచ్చకాయ తోటలు, నర్సరీలు వీటన్నిటికీ కూడా హెక్టారుకు 25,000 రూపాయలను అయితే అందివ్వనున్నారు. అంటే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం అమౌంట్ అయితే అందుతుంది. అలాగే ఆయిల్ పామ్, కొబ్బరి ఈ పంటల్లో ఒక్కో చెట్టుకు 1,500 రూపాయలను అయితే నష్టపరిహారం అమౌంట్ కింద అయితే అందిస్తారు.